హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సన్నీని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. ఈరోజు నేను ఐపీపీబీ యాప్ని ఏ విధంగా ఉపయోగించాలి, ఐపీపీబీ ద్వారా పోస్ట్ ఆఫీస్ ట్రాన్సాక్షన్స్ని ఏ విధంగా చేయొచ్చు, ఐపీపీబీ అకౌంట్ని మరియు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ని లింకు చేయడం ద్వారా ప్రయోజనాలు ఏంటి అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తాను. అంతేకాదు ప్రాక్టికల్గా మొబైల్ ద్వారా కూడా ఈ ఐపీపీబీ యాప్ని యూజ్ చేయడం కూడా మీకు చూపిస్తాను. ముందుగా స్క్రీన్ మీద చూపించిన విధంగా మీకు ఐపీబీ యాప్ ఉంటుంది. ఇది మీరు ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఐపీపీబీ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు అకౌంట్ నెంబరు మరియు కస్టమర్ ఐడి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మీరు ఐపీబీ యాప్లో రిజిస్టర్ అవ్వాలి. అది ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. ఈ స్క్రీన్ మీద ఐపీపీబీ మొబైల్ యాప్ అని ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేయాలి. ఇప్పుడు మీకు రిజిస్ట్రేషన్కి అకౌంట్ నెంబరు, కస్టమర్ ఐడి మరియు డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ అడుగుతుంది. కస్టమర్ అకౌంట్ నెంబర్ నేను కొడుతున్నాను. నేను ఐపీబీ అకౌంట్ ఓపెన్ చేశాను. నాకు అకౌంట్ నెంబరు, కస్టమర్ ఐడి ఇచ్చారు. దాని ద్వారా నేను ఐపీబీ యాప్లోకి రిజిస్టర్ అవుతున్నాను. ఈ విధంగా నాకు అకౌంట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కస్టమర్ ఐడి ఇది కూడా వాళ్ళు ఇస్తారు. ఐపీబీ యాప్ ఎవరైతే మీకు ఓపెన్ చేశారు అకౌంట్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తున్నాను. ఆధార్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తున్నాను. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశాను. అదేవిధంగా నా మొబైల్ నెంబర్ ఏదైతే నేను ఇవ్వడం జరిగిందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. అదే మొబైల్ నెంబర్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ ఉంటుంది కదా, రిజిస్టర్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఎంపిన్, ఒక 4 డిజిట్స్ ఎంపిన్ సెట్ చేయమని అడుగుతుంది. ఆ ఎంపిన్ని నేను కొడుతున్నాను. ఇచ్చాను ఎంపిన్. ఇచ్చిన తర్వాత సెట్ ఎంపిన్ ఇలా క్లిక్ చేయగానే మీకు వాట్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ యువర్ బర్త్, నేను ఆల్రెడీ ఇంతకుముందు చేశాను కాబట్టి నాకు ఒక హింట్ క్వశ్చన్ వచ్చింది, దాన్ని నేను ఇస్తున్నాను. నేను ఏదైతే ఇంతకుముందు చేశానో మీకైతే 6 క్వశ్చన్లు అడుగుతుంది. ఆ క్వశ్చన్ అన్నింటికి కూడా కొత్త వారైతే 6 క్వశ్చన్లు మీరు యాక్టివ్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ కొట్టాను. కొట్టగానే మీకు మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసాము. ఇక్కడ ఎంపిన్ సెట్ చేశాను. ఈ విధంగా మళ్ళీ రీలాగిన్ అవుతున్నాను. ఇప్పుడు ఏదైతే నేను ఎంపిన్ పెట్టానో దాన్ని క్లిక్ చేయగానే మీకు యాప్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయింది. అయితే ఇక్కడ మీకు ఐపీబీ అకౌంట్ అంటే నా పేరు, ఐపీబీ అకౌంట్ యొక్క బ్యాలెన్సు, అదేవిధంగా మీకు ఇందులో కొన్ని సర్వీసెస్ ఉన్నాయి. విత్ ఇన్ ఐపీబీ అదర్ బ్యాంక్స్, సెండ్ మనీ, రిక్వెస్ట్ మనీ ఇవన్నీ ఉన్నాయి. అదేవిధంగా మీరు దీని ద్వారా బిల్స్ కూడా కట్టొచ్చు. అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ సర్వీసెస్, ఈ పోస్ట్ ఆఫీస్ సర్వీసెస్ ద్వారా మీరు ఆర్డీ అకౌంట్ని కానీ, ఎస్ఎస్ఏ అకౌంట్ని కానీ, మీకు పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి అకౌంట్ అన్నింటినీ కూడా ఈ ఐపీబీ యాప్ ద్వారా మీరు ఒకేసారి కట్టొచ్చు. అంతేవిధంగా మొబైల్ రీఛార్జ్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్లులు కానీ, డిటిహెచ్ కానీ అన్నీ కూడా ఈ యాప్ ద్వారా మీరు ఈజీగా చేయొచ్చు. అయితే మీరు ఈ ఐపీపీబీ అకౌంట్ని మీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి లింక్ చేసుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నేను ఆల్రెడీ లింక్ చేశాను. లింక్ చేస్తే మనకి రెండో కాలంలో ఈ విధంగా పిఓఎస్బి అని వస్తుంది. ఇది నా సేవింగ్స్ అకౌంట్, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్. అంతేవిధంగా ఇప్పుడు ఈ ఐపీపీబీ యాప్ ద్వారా ఏ విధంగా మనం పోస్ట్ ఆఫీస్లో ఏదైనా అకౌంట్ ఉంటే దానికి ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు అని నేను మీకు చూపిస్తాను. ఇందులో పోస్ట్ ఆఫీస్ సర్వీసెస్ ఉన్నాయి కదా, ఈ పోస్ట్ ఆఫీస్ సర్వీసెస్ క్లిక్ చేయాలి. క్లిక్ చేయకపోతే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నా యొక్క పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పోస్ట్ ఆఫీస్లో ఉంది. నేను ఆ అకౌంట్లో కొంత అమౌంట్ వేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ యాప్ ద్వారా నేను వేస్తున్నాను. చూడండి, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ క్లిక్ చేశాను. క్లిక్ చేయగా నేను ఆల్రెడీ కట్టాను కాబట్టి ఇక్కడ నా అకౌంట్ నెంబర్ చూపిస్తున్నాయి. అదే మీరైతే మీ పీపీఎఫ్ అకౌంట్ నెంబరు, డిఓపి కస్టమర్ ఐడి అంటే మీ పీపీఎఫ్ యొక్క సిఫ్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను అన్నీ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ప్రాసెస్ అవుతుంది. కొంచెం ప్రాసెస్ అవుతుంది, స్లోగా ఉంది. ఇప్పుడు నేను డిపాజిట్ అమౌంట్ ఒక 50 రూపాయలు కట్టాలనుకుంటున్నాను. 50 రూపాయలు ఎంటర్ చేశాను. పే అని క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. కన్ఫర్మ్ కొడతాము. కన్ఫర్మ్ కొట్టగానే మనకి ఓటీపీ పడుతుంది. అంటే ఐపీపీబీ ద్వారా ఏ ట్రాన్సాక్షన్ మీరు చేయాలనుకున్నా ఖచ్చితంగా ఓటీపీ ద్వారా మాత్రమే చేయగలం. అది మీకు సెక్యూర్ కూడా. చేశాను. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాను. ఈ విధంగా మీకు ఐపీపీబీలో మన యొక్క పీపీఎఫ్ అకౌంట్కి 50 రూపాయలు క్రియేట్ చేశాను. ఇట్స్ వెరీ ఈజీ. అంతేకాకుండా బ్యాంకులకు కూడా మన ఐపీబీలో అమౌంట్ ఉంటే మీరు బ్యాంకులకు కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అదర్ బ్యాంక్స్ ఉంది కదా, అదర్ బ్యాంక్స్ అని కొట్టగానే ఇక్కడ బెనిఫిషరీస్ అడుగుతుంది. ఒకవేళ న్యూ బెనిఫిషరీ అయితే మీరు దేని ద్వారా చేస్తారు, మీ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడియా,
ఐఎఫ్ఎస్సి కూడా లేదా మొబైల్ నెంబర్ ఎంఎంఐడియా లేదా వాళ్ళకు కూడా ఐపీబీ అకౌంట్ ఉంటే దాని ద్వారా కూడా మీరు ఈజీగా పంపించవచ్చు. అదేవిధంగా నేను బ్యాంక్ వస్తున్నాను. బ్యాంక్ వచ్చి ఇక్కడ మీకు పోస్ట్ ఆఫీస్ సర్వీసెస్లో ఇంకోటి చూపించాలి మీకు. మెయిన్గా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఉంది కదా, అది క్లిక్ చేస్తాను. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు పిఓఎస్బి స్వీప్ ఇన్, పిఓఎస్బి స్వీప్ అవుట్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే మీరు ఐపీపీబీ అకౌంట్ని పోస్ట్ ఆఫీస్ అకౌంట్ని లింక్ చేసుకుంటే సేవింగ్స్ అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ ఐపీబీ అకౌంట్లోకి పంపించుకోవచ్చు, ఐపీబీ అకౌంట్లో ఉన్న అమౌంట్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో కూడా పంపించుకోవచ్చు. ఇది ఎలాగంటే ఇక్కడ పిఓఎస్బి స్వీప్ ఇన్ అంటే ఐపీబీ అకౌంట్లోకి అమౌంట్ రావడం, అవుట్ స్వీప్ అవుట్ అంటే ఐపీబీ అకౌంట్ నుంచి అమౌంట్ మీ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్కి వెళ్ళడం. ఇప్పుడు నేను స్వీప్ అవుట్ చేస్తున్నాను. స్వీప్ అవుట్ చేశాను. స్వీప్ అవుట్ అంటే నా యొక్క ఐపీపీబీ అకౌంట్ నుంచి నా యొక్క పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్కి అమౌంట్ పంపించాలనుకుంటున్నాను. సపోజ్ ఒక 100 రూపాయలు పంపించాలనుకుంటున్నాను. ఇక్కడ 100 అని కొట్టాను, రిమార్క్స్ ఏదో ఒకటి ఇవ్వండి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత కంటిన్యూ అని కొట్టాను. కంటిన్యూ కొట్టగానే కన్ఫర్మ్ అని కొట్టాను. సో ఇట్ హ్యాస్ సమ్ ప్రాబ్లం కాబట్టి ఖచ్చితంగా మీకు అక్కడ ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ రాగానే ఓటీపీ వచ్చింది. ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. ప్రతి దానికి కూడా ఓటీపీ అడుగుతుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ట్రాన్సాక్షన్ అనేది ఈ విధంగా సక్సెస్ఫుల్ వచ్చింది. అంటే నా ఐపీబీ అకౌంట్లో 100 రూపాయలు ఉంటే దాని నుండి నేను నా యొక్క సేవింగ్స్ అకౌంట్లోకి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్లోకి వేసుకోవడం జరిగింది. అంతేకాదు మీరు ఫోన్పే నుంచి కూడా ఈ ఐపీపీబీ అకౌంట్లోకి మీరు అమౌంట్ తెచ్చుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఈ ఐపీపీబీ యాప్ నుండి మీరు ఏవైతే మనీ మీ క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. అదేవిధంగా బిల్స్, మీ యొక్క బిల్స్ కూడా పేమెంట్ చేయొచ్చు. మొబైల్ రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు. అన్ని రకాల ట్రాన్సాక్షన్స్ మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్లకుండానే మీరు ఇంటి దగ్గరే మీరు ఐపీపీబీ యాప్ ద్వారా అన్నీ చేసుకోవచ్చు. ఈ ఐపీబీ యాప్ అనేది పోస్ట్ ఆఫీస్కి, బ్యాంక్కి ఒక మీడియేటింగ్ యాప్గా చాలా మంచిగా ఉపయోగకరంగా ఉంటుంది. దట్స్ ఆల్ అబౌట్ ఐపీపీబీ యాప్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. థ్యాంక్ యూ.